ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ల మహోత్సవాల ముగింపు వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేష్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రముఖ సినీ దర్శకుడు, ఏయూ పూర్వ విద్యార్థి త్రివిక్రమ్ శ్రీనివాస్. తనదైన శైలిలో ఎంతో సునిశ్చిత దృష్టితో ఆయన చేసిన ప్రసంగం సభికులను ఆలోచింపజేయడమే కాకుండా విద్యార్థుల్లో కొత్త స్ఫూర్తిని నింపింది. వేదికపై ఉన్న పెద్దలందరికీ వందనాలు తెలుపుతూ ఇంతమంది ముందు మాట్లాడాలంటే కాళ్లు వణుకుతున్నాయి. అదృష్టవశాత్తు పోడియం ఉండడంతో మీకు కనబడదు అంటూ త్రివిక్రమ్ తన ప్రసంగాన్ని చమత్కారంగా ప్రారంభించారు. తాను ఈ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని అనే అభిమానంతోనే తనను పిలిచారని, ఇక్కడ చదువుకున్నప్పటికంటే ఇక్కడి నుంచి వెళ్లిపోయాకే యూనివర్సిటీ గొప్పతనం తనకు అర్థమైందని అన్నారు. తన అవగాహనను తాను ఇంకా ఏం నేర్చుకుని ఉంటే బాగుండేదో అనిపించిన విషయాలను విద్యార్థులతో పంచుకునే ప్రయత్నం చేస్తానని చెప్పారు. విశ్వవిద్యాలయం అనే పదంలోనే డైవర్సిటీ, యూనిజన్ ఉన్నాయని, ఎన్నో భిన్నమైన ఆలోచనలను ఒకే చోట చేర్చే ప్రదేశమే యూనివర్సిటీ అని ఆయన విశ్లేషించారు. విద్య అంటే ఎక్కడో లేని దాన్ని నేర్పించడం కాదని, మన కళ్ళెదుటే ఉన్నదాన్ని కొత్త కోణంలో చూడడాన్ని పరిచయం చేయడమేనని అన్నారు. శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. ఒక రూపం నుంచి మరో రూపంలోకి మార్చగలగడమే భౌతిక శాస్త్ర సూత్రం లాగే జ్ఞానం కూడా మన చుట్టూ ఎప్పుడూ ఉంటుందన్నారు. మనం దానిని చూడడంలోనే అసలు విషయం దాగి ఉంది అంటూ ప్రసంగానికి తాత్వికతను జోడించారు. తొలిసారిగా ఏయూ ప్రాంగణంలోకి అడుగుపెట్టినప్పుడు 500 ఎకరాల విస్తీర్ణం, ఎత్తైన భవనాలు, పొడవైన రోడ్లు చూసి భయపడ్డానని, కానీ కాలక్రమేణా ఆ వాతావరణానికి అలవాటు పడ్డానని తన అనుభవాలను పంచుకున్నారు. మెడిసిన్ చేదుగా ఉన్నా ఆరోగ్యాన్ని ఇస్తుందని, ఆసుపత్రి వాసన నచ్చకపోయినా మనల్ని బాగు చేస్తుందని, అలాగే ఈ విశ్వవిద్యాలయం కూడా మొదట భయపెట్టినా మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అని అన్నారు. వేర్వేరు సంస్కృతులు, ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ కలవడం ద్వారా ఒకరినొకరు అంగీకరించడం నేర్చుకుంటారని, కలవడం మూలంగానే గెలవడం సాధ్యమవుతుందని విద్యార్థులకు సందేశమిచ్చారు. తాను ఇక్కడికి న్యూక్లియర్ ఫిజిక్స్ చదవడానికి వచ్చిన సైన్స్ పుస్తకాల కంటే ఎక్కువగా లైబ్రరీలో తెలుగు సాహిత్యం చదివానని, కవిత్వం రాశానని త్రివిక్రమ్ గుర్తు చేసుకున్నారు. ఈ విశ్వవిద్యాలయం నాకు నచ్చిన ఆయుధాన్ని తయారు చేసి ఇచ్చింది. దాంతోనే ఇప్పటికీ జీవితంలో పోరాటం చేస్తున్నాను. మీరందరూ కూడా మీకు నచ్చిన ఆయుధాన్ని తయారు చేసుకునే కర్మాగారంగా ఈ వర్సిటీ ఉపయోగపడాలి అని ఆకాంక్షించారు. ముగింపుగా ఏయూ నినాదమైన తేజస్వి నా అధీతమస్తును ఉటంకిస్తూ ఈ తేజస్సుతో కూడిన విద్య అందరికీ దేశభక్తిని పెంచాలని కోరారు. 100 ఏళ్ల పండుగ చేసుకున్న వారిని ఆశీర్వదించే అవకాశం చాలా అరుదుగా లభిస్తుందన్నారు. ఈ శతాబ్ది ఉత్సవం వర్సిటీ భవిష్యత్ ప్రస్థానానికి తొలి అడుగు కావాలన్నారు. శతాయుష్మాన్ భవ ఆంధ్ర యూనివర్సిటీ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించడంతో ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది.